నిడమరు రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణంకు చర్యలు ప్రారంభమయ్యాయి. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి టౌన్ నుండి రాజధాని అమరావతికి ముఖద్వారంగా తయారు చేసేందుకై నిడమరు రోడ్డును ముస్తాబు చేస్తున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణం ఖరారైన విషయం విదితమే. ఈ రోడ్డు మీద బ్రిటిష్ కాలం నుండి రైల్వే గేట్ ఉండటం ప్రతిబంధకమైంది. రాజధాని ప్రాంతం ఖరారైన నాట నుండి నిడమరు రోడ్డుకు ప్రాధాన్యతలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం నుండి ఫ్లైఓవర్కు అనుమతులు సాధించింది. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో ఇటీవల ఫ్లైఓవర్కు శంకుస్థాపన కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా నిడమరు రోడ్డు వెంట గతంలోనే మార్కింగ్ చేసిన మేరకు కూల్చివేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసుల తరపున శంకర్రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ రోడ్డు వెడల్పు ప్రక్రియ ప్రారంభించారు మున్సిపల్ అధికారులు. దానికి అందరం కూడా నిరభ్యంతరంగా కూడా సహకరిస్తున్నాం. ఎందుకంటే రోడ్డు వెడల్పైనందువల్ల ఇక్కడ రాకపోకలకు అంతరాయం కలగకుండా ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అయితే గత 60 సంవత్సరాల పైచిలుకు నుంచి ఉంటున్నటువంటి మేము కాబట్టి మేము కొన్ని అధికారులను అడగటం జరిగింది. వాళ్ళు ఎంతో సౌమ్యంగా మా యొక్క ప్రతి విషయాన్ని కూడా గమనించి తగిన న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఎంతో ఓపికగా మేము ఎక్కువ సమయం అడిగినప్పటికీ కూడా దాన్ని అంగీకరించి ఈరోజు వరకు ఆగారు. మేము ఈ రాజధాని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని అసలు మేము చేసేది రైతుల త్యాగంతో పోలిస్తే మాకు పెద్ద త్యాగం ఏం కాదు. ఇది నేను వేరే విధంగా చెప్పలేదు. పూర్తిగా మేము మనస్ఫూర్తిగా రోడ్డు వెడల్పుకి మేము సహకరిస్తున్నాము. మాకు చేయాల్సినటువంటి న్యాయం కూడా వాళ్ళ పరిమితి మేరకు చేస్తామని చెప్పి అధికారులు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నిడమరు రోడ్లో ఈ ఆర్ఓబి పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. అందరూ సహకరించాము. దీనికి సంబంధించిన ఈ ప్రభుత్వ పరంగా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ సమాన ప్రాతిపదిక